తిరువూరు నియోజకవర్గంలో మినీ మహానాడు. తిరువూరు టౌన్లోని శ్రీరస్తు కళ్యాణ మండపంలో ప్రారంభమైన తిరువూరు నియోజకవర్గం మినీ మహానాడు కార్యక్రమం. తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించిన విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారు, మాజీ మంత్రివర్యులు ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టం రఘురాం గారు, తిరువూరు నియోజకవర్గ శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు గారు, నియోజకవర్గ అబ్జ్వార్ సుఖవాసి శ్రీనివాసరావు గారు మరియు 4 మండలాల వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అందుకే లక్ష్మీదేవి ఆకరించింది, దేవుడికి కోపం వచ్చింది, నేల మీద పడిపోబెట్టి 10 మందితో నువ్వు అది పనికిమాలిన బాత్రూమ్ వాడుకోవడానికి శిక్ష వేశాను. నేను అందుకే చెప్తున్నా, అవినీతి పనులకి గుర్తు చేస్తున్నా, అతను గుర్తు రావాలి అవినీతి చేసేవాడు. అంతటి బంగారాన్ని సంపాదించిన వాడే చేయగలరు, నేనంత అని అవినీతికి పాల్పడకూడదు. ఐపీఎస్ ఆఫీసర్ డీజీ ర్యాంక్ అతనే చేయగలరు, పిఎస్ఆర్ నేనంత అవినీతి కోల్పోవద్దు. అంతా అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంతా తానే నడిపాడు. ధనంజయరెడ్డి ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు. అతను పోరాడాలంటే ఇతను మాట్లాడే పోరాడిస్తాడు. కృష్ణమోహన్ రెడ్డి అతను ఎక్కడున్నాడు? కూడా జైల్లో ఉన్నాడు. అందుకే అవినీతికి పాల్పడదు. అవినీతికి పాల్పడితే ఆఖరికి చివరి దశ జైలు అని చెప్పి కూడా అందరికీ తెలియజేసు. అలెగ్జాండర్ చక్రవర్తి మీ అందరికీ తెలుసు, ప్రపంచ దేశాలు జయించాడు ఆయన. అలెగ్జాండర్ చక్రవర్తి ప్రపంచంలో ఎదురు లేదు. అటువంటి వ్యక్తి కూడా చనిపోయినప్పుడు తన స్నేహితులు పిలిచి, అదే నేను రేపటిలో చనిపోతాను, చనిపోయిన తర్వాత నన్ను సమాధి చేసినప్పుడు నా 2 చేతులు బయట పెట్టండి, 2 చేతులు ఎందుకు సార్ చంపిన అన్ని కూడా కలిసి కట్టేసి తెల్లగొండ తప్పి లోపల పడేస్తానంటే నా చేతులు బయట పెట్టండి. ఎందుకంటే ఇన్ని కోట్లు ఇన్ని దేశాలు కొల్లగొట్టాను, కానీ వెళ్ళేటప్పుడు చేతులు తిరిగి కవ కూడా తీసుకెళ్ళలేదు. రెక్క హస్తాలతో నేను బయటకు వెళ్తున్నానని ప్రపంచాన్ని తెలియాలని చేసుకొని 2 చేతులు బయట పెట్టుకొని అతను సమాధి చేయమంటారు. అందుకే ఈ చివరి దశ మీరంతా సంపాదించిన అవినీతి మార్గాన్ని సంపాదిస్తే మీ అంతిమ దశ ఇది అని చెప్పి అందరూ గ్రహించాలని కూడా తెలియజేస్తూ వైసీపీ కూడా అర్థమైంది. ఆ 5 ఏళ్ల పాలన అవినీతితో పుట్టుమిట్టానికి, అవినీతితో కొల్లగొట్టబడింది రాష్ట్రాన్ని వాళ్ళందరూ అర్థమైంది. అవినీతి రహిత పరిపాలన చేస్తున్న మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వానికి ఈ మహానాడు ద్వారా మనం ఒక తీర్మానం ద్వారా కూడా అభినందించాలని కూడా తెలియజేస్తూ, మీకు మంచి ఎంపీ, మంచి ఎమ్మెల్యే ఉన్నారు. మీరందరూ కలిసికట్టుగా అందరూ ఒకటి చిన్న చిన్న మనస్పర్ధలున్న వారిని పక్కకి నెట్టివేసి తిరువురు అభివృద్ధి లక్ష్యంగా మీరందరూ కలిసి పనిచేయాలని కూడా తెలియజేస్తూ, మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే అధినేత చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఎంపీ గారు ఉంటారు, మీకు సహకారాలు అందిస్తారు. మీ ప్రాబ్లం ఏమైనా కూడా ఆయనతో కూడా చర్చించవచ్చు. ఆయన ఎమ్మెల్యే గారు ఇద్దరు కలిసి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడుపుతారని తెలియజేస్తూ, రాబోయే 27 మహానాడును జయప్రదం చేయమని కోరుతూ, ఈ మహానాడులో మాట్లాడే అవకాశం అందించిన మా తమ్ముడు సోదరుడు ఎంపీ చిన్ని గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆహ్వానించిన శాసనసభ్యులు శ్రీనివాసరావు గారికి అభినందనలు తెలియజేస్తూ నమస్కారం. మన గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వానికి ప్రత్యేకంగా ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన మరి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు గౌరవ గారికి, ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి మరొక ముఖ్య అతిథిగా చేసిన మన ఎంపీ కేశినేని శివనాథ్ గారికి, మరి మన తిరువూరు ఆహ్వానిస్తున్నాను.
ఇవాళ తిరువూరు పట్టణం మినీ మహానాడు సందర్భంగా నేను గౌరవ విద్యార్థుల అధ్యక్షుడు రఘురామ్ గారు, పాలిట్ బ్యూరో మెంబర్ రఘురామయ్య గారు, ఎందుకన్న ఎమ్మెల్యే నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వాళ్ళ మినీ మహానాడికి అటెండ్ అయ్యి మళ్ళీ తిరువురు సమస్యల మీద తీర్మానాలు చేసి పార్టీ అధిష్టానానికి పంపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంతోమంది కార్యకర్తలు నాయకులు కూడా పాల్గొన్నారు. అందరికీ ఈ మినీ మహానాడు సందర్భంగా అంతేకాకుండా రేపు కడపలో జరగబోయే మహానాడు, రేపు ఉదయం నల్లపూడిలో జరిగిపోయే జిల్లా మహానాడు కూడా అందరూ రావాలని ఆహ్వానించడం జరిగింది. రేపు రాబోయే కాలంలో మహానాడులో చేసిన తీర్మానాలన్నింటినీ కూడా తిరువూరు నియోజకవర్గ సమస్యలను పరిష్కరించడంలో నేను కానీ ఎమ్మెల్యే గారు కానీ కృషి చేసి ఈ తిరువూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తామని తెలియజేస్తున్నాను.